మీడియా మిత్రులందరికీ మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు గుడిపల్లి మండలంకి వచ్చినాడు. వచ్చి గుడిపల్లి నా గుండెకాయ, ఈ గుండెకాయని మీరు ఎప్పుడో నుంచో మీ గుండెల్లో పెట్టుకున్నారు, మళ్ళీ నన్ను గెలిపిస్తే ఇక్కడ చాలా మంది రకరకాల కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ నేను న్యాయం చేస్తాను అని మాట్లాడినారు. నేను ఒక్క విషయం చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నా, ఏంటంటే గుడిపల్లి నీ గుండెకాయ 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 అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ గుడిపల్లిలో ఎన్ని కులాలు ఉన్నాయో కూడా మీకు తెలియదు. ఇక్కడ వన్యకుల క్షత్రియులు ఉన్నారని చెప్పి ఆయన ఆగిపోయినాడు. తర్వాత పక్క నుండి చంద్రశేఖర్ అని ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాడు ఇంతకుముందు ఎక్స్, ఆయన సార్ ఇక్కడ వడ్డోళ్ళు ఉన్నారు, సార్ ఇక్కడ మళ్ళా బోయోళ్ళు ఉన్నారు, వాల్మీకిలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారని చెప్తే ఆయన పక్క నుంచి ఆ ఎస్సీలు కూడా వాల్మీకిలు కూడా మాట్లాడతాం, ఒక్కలీగలు కూడా ఉన్నారని. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఒక మండలంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి, ఎంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళ అవసరాలు ఏమి అని తెలియనటువంటి మనిషిని 35 సంవత్సరాలుగా ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా గెలిపిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఏ ఒక్క రోజు కూడా ఒక్క మనిషిని కలిసి నాకు ఫలానా సమస్య ఉంది, ఇక్కడ నా డీకేటీ భూమికి సమస్య ఉంది, ఇక్కడ మాకు పోలీస్ స్టేషన్ లో సమస్య ఉంది, ఇక్కడ ఆ గుడిపల్లిలో మిట్టూరు దగ్గర సమస్య ఉంది, సెటిపల్లిలో మాకు 1B అడంగలు రావడం లేదని నాకు తెలిసినంత వరకు నా దగ్గరకు చాలా మంది అడిగినారు భూములకు సంబంధించిన సమస్యలు. ఇదే ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓకి ఒక 100 ఫోన్లైనా చేస్తాం మేము ఒక రోజుకి ఈ భూమి సమస్యల మీద. మరి ఇన్నిసార్లు ఓటేసి గెలిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నాకు ఫలానా సమస్య ఉందయా అని ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎవరైనా ఒక్కరన్నా అడిగిన దాఖలాలు ఉన్నాయా? ఇన్నిసార్లు ఓటేసి ఎమ్మెల్యే గెలిపించిన వ్యక్తిని నాకు పెన్షన్ పెట్టి అయ్యా అని మీలో ఎవరైనా అడిగే ధైర్యం ఉందా? పోనీ అడగలుగుతారా? ఏమనంటే వచ్చి నా గుండెకాయ మీరు గెలిపించేయండి అని మాట్లాడుతా ఉన్నారు. ధర్మరాజుల గుడికి నేను 50 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినా అని చెప్తా ఉన్నాడు ఇదే పెద్ద మనిషి. అయ్యా అదే ధర్మరాజుల గుడికి మేము 2.5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ఇప్పుడు వర్క్ జరుగుతా ఉంది. మల్లప్పకుండా నీకు చేత కాలేదు కంప్లీట్ చేయడానికి, మేము కంప్లీట్ చేసినాం. కనీసం ఒక్కసారి వచ్చా శివుణ్ణి చూడు, ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉన్నాడు ఆ శివుడు, నీకన్నా తెలుస్తుంది. నీ కుప్పానికి 3 రోజులు. Please subscribe .news.